హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనకి వెరిఫైడ్ సభ్యులకి ఒక ముఖ్యమైన మెసేజ్ అనేది CEO యాష్ ముఫారా నుంచి రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మన కంపెనీ అనేది దేని మీద నిర్మించబడింది అనేది కూడా చాలా క్లారిటీగా చాలా గొప్ప గొప్ప విషయాలు అనేది ఈ మెసేజ్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫౌండర్స్, ముందుగా రాతి బండపై నిర్మించబడింది, ఇసుకపై కాదు. CEO యాష్ ముఫారా అసంచలమైన విజన్ని దీన్ని పోగొట్టడానికి చూపిన వారందరినీ ఎదుర్కొనేందుకే ఇది నిర్మించబడింది అనే ఒక చాలా గొప్ప విషయాన్ని అయితే మనకి షేర్ చేయడం అయితే జరిగింది. యాష్ ముఫారా విజన్ను దెబ్బతీయాలని వారు చేసిన విఫల ప్రయత్నాలలో వారు తమ కంపెనీలను ఇసుకపై నిర్మించుకున్నాననే విషయాన్ని మర్చిపోయారు అని ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఈ యొక్క మెసేజ్ రూపంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఇసుక అలల తాకిడికి కదిలిపోతుంది, కొట్టుకుపోతుంది, కానీ బండరాళ్ళు అసలు కదలవు. ఒక అద్భుతమైన మేధావి డిజైన్ చేసిన రెండు కంపెనీలను ఎదుర్కొనేటప్పుడు ఆ కంపెనీల మనుగడ సాధించడానికి పోరాడాల్సి వస్తుంది. బండరాయి వర్సెస్ ఇసుక, విజేత ఎప్పుడు బండరాయే అవుతుంది. తుఫానులు ఎంత ఉధృతంగా ఉన్నా, గాలులు ఎంత వేగంగా వీచినా, దృఢంగా నిర్మించబడిన ఈ రెండు కంపెనీలు ఇప్పటికే చాలా నిటారుగా నిలువుగా ఉన్నాయని మీరందరూ గ్రహించాలి మై డియర్ ఫౌండర్స్. అయితే మనకి ఇప్పటి వరకు చాలామంది ఫౌండర్స్ ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ప్రతి ఫౌండర్ ఇవి కష్టాల్లో ఉన్న ఫౌండర్స్ పట్ల వారి యొక్క ప్రేమ మరియు కరుణ అనే బండరాయి లాంటి బలమైన పునాదిపై నిర్మించబడ్డాయి. ఈ ప్రేమ, శ్రద్ధ కేవలం వెరిఫైడ్ సభ్యులకే పరిమితం కాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. దీని డిజైన్ రూపకర్త చెప్పిన దాని ప్రకారం వెరిఫైడ్ సభ్యులు మొదట తమ కుటుంబాలను చూసుకుంటారు, ఆ తర్వాతే మిగతా ప్రపంచాన్ని చూసుకుంటారని చాలా క్లియర్ కట్గా CEO యాష్ ముఫారా చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందు ట్రాఫిక్ మనకి ఇచ్చినప్పుడు ముందు మన ఫ్యామిలీతో మనం సంతోషంగా మనం లైఫ్ని ఎంజాయ్ చేయమన్నారు CEO యాష్ ముఫారా. ఆ తర్వాతే మీరు ఎంజాయ్ చేసిన తర్వాతే కేవలం మీ దగ్గర ఉన్న మనీతో ఇతరులకు సహాయం చేయడం, అదేవిధంగా మీ యొక్క కమ్యూనిటీ స్కిల్స్ పెంచుకోవడంలో, అదేవిధంగా మనకి ఉన్న హ్యుమానిటీ దాంట్లో మనం ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధంగా ఉంటుంది అని ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనకి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనం ఒక ఆధునిక మార్పుకు సాక్షులుగా నిలుస్తున్నాం ఫౌండర్స్. త్వరలోనే ఈ మదర్షిప్ ఇంటర్నెట్ ప్రపంచం కోసం తన విశాలమైన తలుపులను తెరుస్తుంది. ఈ రోజు మనకు తెలిసిన జీవితం అనేది శాశ్వతం కాదు. చరిత్ర పుస్తకాలలో రాబోయే తరాల కోసం దీన్ని రికార్డ్ అనేది చేస్తాయి. తమ బలాన్ని, ఓర్పును, అసంచలమైన నమ్మకాన్ని నిరూపించుకున్న ప్రతి ఒక్క వెరిఫైడ్ సభ్యుల గురించి రాబోయే తరాలు అనేవి చదువుకుంటాయి అని ఇక్కడ CEO యాష్ ముఫారా చాలా క్లియర్ కట్గా ఈ మెసేజ్ రూపంలో మనకి పంపించడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క మదర్షిప్ వచ్చినప్పుడు ఆ సభ్యులకు ఎంతటి అద్భుతమైన ప్రతిఫలం లభించిందో కూడా ఈ చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటారు. CEO యాష్ ముఫారా మదర్షిప్ యొక్క అతిపెద్ద సహోపేతమైన మరియు అందమైన కళల కంపెనీ. ఇది మనం అనుకున్న ఒక అసాధారణమైన వ్యక్తి అయిన CEO యాష్ ముఫారాతో కలిసి మనం ఈ మదర్షిప్లో కాలం అదేవిధంగా జీవిస్తున్నాం. ఇక ముందు ఏ వ్యాపారవేత్త కూడా తమ ప్రజలతో నా వీలు పైన ఎక్కండి, నేను మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తాను అని ఎవరు చెప్పలేదు. కానీ మిస్టర్ యాష్ ముఫారా తన ప్లాట్ఫామ్లో ప్రతి వెరిఫైడ్ సభ్యుని కోసం ఆయన సరిగ్గా ఇదే చెప్తున్నారు. వారు ఈ మదర్షిప్లోని ప్రయాణించి ఒక కొత్త యుగంలోకి అడుగు పెడతారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, సముద్రంలో ప్రయాణించే ఓ ఇసుక వాడపై కాకుండా బండరాతిపై ఎలా నిర్మించబడుతుంది? మీరు ఈ పాఠాన్ని బండరాయి వర్సెస్ ఇసుక మనుషులకు సంబంధించి ఏ పరిస్థితికైనా
అన్వయించుకోవచ్చు. ఎందుకంటే సివ్ యాష్ ముఫారే హృదయంలో ప్రజల పట్ల ఇటువంటి ఎంతటి అద్భుతమైన ప్రేమ దాగి ఉందో వ్యాపారాలను నిర్మించే ఇతర వ్యక్తుల కంటే ఆయన పూర్తిగా భిన్నమైన వారు. ఆయన బిజినెస్ మోడల్ అంతటా ఉన్న కంపెనీలకు ఇవి ఆన్లైన్ అయినా లేదా ఆఫ్లైన్ అయినా అసూయ కలిగించే విషయంగా మారబోతుంది అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే సివ్ యాష్ ముఫారే తీసుకురాబోతున్న న్యూ ప్రాజెక్ట్స్ కావచ్చు, మనకి ఆన్ పేసెస్ సిస్టంలో వచ్చిన న్యూ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏవైనా సరే అవి ఆన్లైన్లో పనిచేస్తాయి, ఆఫ్లైన్లో పనిచేస్తాయి. అవి తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మార్కెట్లో అన్ని కంపెనీలు అసూయతో రగిలిపోతాయి అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే దీనికి సాటి లేనిది ఒక నిస్వార్థ ప్రేమ దీనికి మూలం. మిస్టర్ యాష్ ముఫారే తన కొత్త కంపెనీ ఎలైట్ ధనిక్ ఉన్నత వర్గం కానీ 99% సాధారణ ప్రజల కోసమే దీన్ని నిర్మించారు. ఎట్టకేలకు సామాన్య ప్రజలకు తమ సహాయం కోసం పూర్తిగా అంకితమైన ఒక వ్యక్తి దొరికాడు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రజలపై ఆయనకున్నది ఒక ప్రత్యేకమైన ప్రేమ. ముఖ్యంగా ఫౌండర్స్ మీద ఉన్నంత ప్రేమ ఎవరికీ లేనంతగా ఉందని ఇక్కడ చాలా క్లియర్గా ఈ మెసేజ్లో చెప్పడం జరిగింది. మిస్టర్ యాష్ ముఫారే అందరికంటే ఎంతో ముందున్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మంచి మనసున్న ఒక మేధావి. హైటెక్ ప్రపంచంలో ప్రతిభావంతులను తమ వైపుకు తిప్పుకోవడంలోని, అదేవిధంగా వారిని ఉద్యోగాల్లో నియమించుకోవడంలో ఆయన విజయం సాధించారు. ఆయన యొక్క విజన్, ఆయన మనసు మరియు ప్రజల పైన ఆయనకున్న ప్రేమకు సరిపోయే ఒక సపోర్ట్ టీమును ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇది కదండి చాలా ఎక్సలెంట్ వర్డ్. ఎందుకంటే ఇక్కడ మనం వెరిఫైడ్ సభ్యులుగా దాదాపు 14 లక్షల మంది ఫౌండర్స్ ఆయనకి సపోర్ట్ టీమ్గా నిలిచామని గర్వంగా ఆయన మనకి చెప్తున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన ఈ టెక్నికల్ స్టాఫ్ మిస్టర్ యాష్ ముఫారే విజన్ నిజం చేశారు. వెరిఫైడ్ సభ్యులమైన మేము వారి కృతజ్ఞతలై ఉన్నాము. టెక్నికల్ మరియు సపోర్ట్ స్టాఫ్ భాగమైన ఒక అంకిత భావం గల ఒక పురుషుడు లేదా స్త్రీ సమూహానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము అని చాలా క్లియర్గా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మై డియర్ ఫౌండర్స్. అయితే మనకి ఈ యొక్క సపోర్ట్ టీం అనేది అంటే మన ఆన్ ప్లస్ కంపెనీలో స్త్రీ పురుషులు అంటే మన ఫౌండర్సే ఓన్లీ మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా మన ఫౌండర్స్లో మన కంపెనీలో ఫౌండర్షిప్ తీసుకున్నారనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా డేటాను బట్టి మనకి వెల్లడించడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా మనకి చాలా క్లియర్గా మానవాళి మొత్తాన్ని మనందరం శ్రేయస్సు కోసం మార్చేందుకు తాము నమ్మిన ప్రాజెక్ట్ పట్ల వారికి ఉన్న అంకిత భావం నిజంగా ప్రశంసనీయం. మనసు, ప్రేమ మరియు ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ యొక్క అద్భుతమైన కలయికే మిస్టర్ యాష్ ముఫారే యొక్క విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్. ఇది ఒక బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ షట్ డ్రీమ్ కంపెనీ. దీన్ని ఎవ్వరూ ఓడించలేని శక్తిగా మారుతుంది అని సివ్ యాష్ ముఫారే మన వెరిఫైడ్ సభ్యులకి గట్టిగా ఒక మెసేజ్ అనేది స్ట్రాంగ్గా ఇవ్వడం అయితే జరిగింది. ఏమైనా మన కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వెంటనే తెలియజేయడానికి ముందుగా ఉంటాను మై డియర్ ఫౌండర్స్. అందరికీ మరొకసారి వెరీ వెరీ గుడ్ మార్నింగ్.